We have been learning Vishnu Sahasranama name by name with a detailed meaning in English as well as Telugu. Today's name is 28th name. ఈరోజు 28వ నామాన్ని నేర్చుకుంటున్నాము. స్థానుః స్థానుః స్థానుః. The one who remains firm is స్థాను. ఎవరైతే ఒకటే స్థానంలో ఉంటారో, ఫర్మ్గా, గట్టిగా, పదిలంగా ఉంటారో వాళ్ళే స్థాను. ఇన్ ద భగవద్గీత ద లార్డ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ ద సుప్రీం సోల్ ఈస్ పర్మనెంట్, ఓమ్నిప్రెజెంట్, ఫర్మ్ అండ్ ఇమ్మూవబుల్. భగవద్గీతలో స్వామి కృష్ణుడు చెప్తాడు, ఆయన శాశ్వతుడు, అంతటా ఉన్నవాడు, ఒకే స్థానంలో పదిలంగా ఉన్నవాడు, ఎటు కదలనివాడు అని భగవద్గీత ఈ శ్లోకం 2.24లో చెప్తారు. నిత్యః సర్వగతః స్థానుః అచలోయం సనాతనః. ఓన్లీ వెన్ ఇట్ రిమైన్స్ ఫిక్స్డ్ అండ్ ఇమ్మూవబుల్ విల్ దేర్ బీ యాంటిక్విటీ అండ్ ఎటర్నిటీ. ఎప్పుడైతే అది కదలకుండా ఒకే స్థానంలో ఉంటుందో అప్పుడే అది పురాణమైనటువంటిది మరియు శాశ్వతమైనటువంటిది. ద సుప్రీం సోల్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్. సుప్రీం సోల్ ఎప్పటికీ అంటే పరమాత్మ ఎప్పటికీ చేంజ్ పొందకుండా ఉండేటువంటి వాడే సుప్రీం సోల్ అనమాట. ఆల్ చేంజెస్ కెన్ టేక్ ప్లేస్ ఓన్లీ ఆన్ ఏ బేస్ దాట్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఈ యొక్క మార్పులన్నీ ఏవైతే సృష్టిలో మనం చూస్తూ ఉన్నామో వాటన్నిటికీ ఆధారంగా ఉండేటువంటిది ఏంటి అంటే ఏ మార్పు చెందనిది, అదే సుప్రీం సోల్. ఫర్ ఏ వెహికల్ టు మూవ్ దెర్ షుడ్ బి ఎ రోడ్ దట్ రిమైన్స్ ఫర్మ్. అంటే ఇక్కడ మనకు రిలేటివ్గా మోషన్ ఎప్పుడు వస్తుంది, కారు ముందరికి ఎప్పుడు వెళ్తుంది అంటే రోడ్డు కదలకుండా ఉన్నప్పుడే. రోడ్డు కదిలి కారు కదిలింది అనుకోండి, కారు ముందరికి వెళ్ళే కొద్దీ రోడ్డు వెనక్కి జరిగి అది అక్కడనే ఉండిపోతుంది, కారు ముందరికి వెళ్ళదు. అలాగే మనం ఎస్కలేటర్ చూస్తూ ఉంటాం, ఎస్కలేటర్ పైకి స్లోగా వెళ్తుంటుంది, మనంతటా మనం ఒక స్టెప్ కిందకి దిగుతూ ఉన్నామనుకోండి, మనకు మూమెంట్ ఉంటుందా, నెట్ ఎఫెక్ట్ జీరోగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏదైతే నాకు కదలకుండా ఉందో దాన్ని రిలేటివ్గా చేసుకొని కదిలేటువంటి ఒక వస్తువులన్నీ కదులుతూ ఉన్నాయి. ఫర్ ఎ వెహికల్ టు మూవ్ దేర్ షుడ్ బి ఎ రోడ్ దట్ రిమైన్స్ ఫర్మ్. ఇన్ ఆర్డర్ టు ఫ్లాటన్ ఎ హీటెడ్ పీస్ ఆఫ్ మెటల్ యూ నీడ్ ఎ స్ట్రాంగ్ ఐరన్ పీస్ దట్ రిమైన్స్ ఫర్మ్. మనం ఒక ఇనుప ముక్కని గట్టిగా కొట్టి దాన్ని విస్తరింపజేయాలంటే మనకు విస్తరింపబడని దానికంటే గట్టిగా ఉన్నటువంటి ఒక ఇనుప ముక్క కావాల్సి వస్తుందన్నమాట. మూమెంట్ ఇండికేట్స్ చేంజ్. సిన్స్ ద సుప్రీం సోల్ రిమైన్స్ వితౌట్ చేంజ్ ద లార్డ్ ఈజ్ కాల్డ్ స్థాను. ఏదైతేనా మూమెంట్ అంటేనే కదులుతూ ఉందో అది చేంజ్ అవుతూ ఉన్నట్టు అనమాట. ఈ యొక్క పరమాత్మ ఏ చేంజు లేకుండా ఒకటే స్థలంలో ఉంటాడు కాబట్టి అంతటా వ్యాపించి ఉంటాడు, ఓమ్ని ప్రజెంట్ కాబట్టి తను స్థాను. ద నేమ్స్ శర్వ అండ్ స్థాను ఆర్ ద నేమ్స్ ఆఫ్ శివ. ఈ రెండు నామాలు శర్వ అండ్ స్థాను అనేటువంటివి శివుని యొక్క నామాలు. బట్ విష్ణు సహస్రనామ ప్రూవ్స్ దాట్ విష్ణు అండ్ శివ ఆర్ ద సేమ్. విష్ణు సహస్రనామం లోపల విష్ణువుకి శివ అనే నామము రావడం వలన మనకు క్లియర్గా ప్రూఫ్ వచ్చిందనమాట. ఏంటి, విష్ణువు శివుడు ఒకరే అనేటువంటిది ప్రూఫ్ వచ్చేసింది. ఇన్ ద మహాశివ పురాణ ద గ్లోరీస్ ఆఫ్ మహా ఈశ్వర హూ రిమైన్స్ ద ఇన్నర్ గైడ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్. ఇప్పుడు మనకు మహాశివ పురాణం లోపల నుంచి ఈ శ్లోకాలు. నా చాస్త్రీ నా పుమానీషా నైవ చాపి నపుంసకః నైవోర్ధ్వం నాపి తిర్యక్ష నాథా స్థాన కృతశ్చలన్న అశరీరం శరీరేషు చలేషు స్థానుమవ్యయం సదా పశ్యతి తం ధీరో నరః ప్రత్యవమర్షానాత్. It is the soul that creates memories of what was experienced before in Vedas and Vedantas. మనకు ఈ యొక్క ఆత్మనే ఆ మెమొరీస్ అన్నీ, జ్ఞాపకాలన్నీ ఎక్స్పీరియన్స్ అయినటువంటివి, అవ్వనటువంటివి, వాట్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్ వేదాస్ అండ్ వేదాంతాస్ లోపల నుంచి
ఈ ఆత్మనే ఎన్నో ఎక్స్పీరియన్సెస్ని ఇస్తుంది. ఇట్ పర్మేట్స్ ఆల్ థింగ్స్ అండ్ స్ప్రెడ్స్ ఇన్సైడ్ ద బాడీ ఆల్సో. ఈ యొక్క ఆత్మ అన్నింటినీ ఆవరించుకొని ఉన్నది, అన్నింటిలోనూ ఉన్నది, అలాగే మన యొక్క దేహంలోనూ ఉన్నది. ద ఇన్నర్ సోల్ ఈజ్ నేదర్ ఎ ఉమెన్ నార్ ఎ మ్యాన్ అండ్ నాట్ ద న్యూటర్ జెండర్ ఆల్సో. ఇన్నర్ సోల్ అనేటువంటిది ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, న్యూట్రల్ జెండర్ అనేటువంటి వాళ్ళు కానీ, స్త్రీ పురుషుడు కానటువంటిది కానీ కూడా కాదనమాట. ఇట్ డస్ నాట్ స్టే అబోవ్ ఆర్ బిలో ఆర్ ఆన్ ద సైడ్స్ ఆర్ అట్ ఎనీ స్పెసిఫైడ్ ప్లేస్. అది ఎప్పుడూ పైన కానీ కింద కానీ పక్కన కానీ ఎక్కడా ఉండదన్నమాట. ఒక స్పెసిఫైడ్ ప్లేస్ లోపల అంటూ ఉండదు. ఇట్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద బాడీ ఇన్ ఎ ఫార్మ్ దట్ ఈజ్ స్టేబుల్. అది మన యొక్క దేహంలో అంతటా ఉంటుంది, స్థానుగా స్టేబుల్గా ఉంటుంది. ఒకటే స్థలంలో ఉండి చలనం లేనటువంటిదే స్థాను అని పిలువబడుతుంది. ఈ యొక్క ఆత్మ మన దేహం అంతటా ఉండి పక్కన పైన కింద అటుపక్క ఇటుపక్క ప్రతి చోట అంతటా ఆవరించుకొని ఉండడం వలన అది స్టేబుల్గా స్థాను అయి ఉంది. అన్చేంజ్డ్ అండ్ ఇండిస్ట్రక్టిబుల్. అది మార్పును కూడా చెందదు, నాశనం కూడా చెందదు. ఇఫ్ ఎ లర్న్డ్ మ్యాన్ థింక్స్ అబౌట్ ఇట్ సీజ్లెస్లీ హీ షుడ్ బి ఏబుల్ టు అచీవ్ సెల్ఫ్ రియలైజేషన్. ఈ యొక్క ఆలోచనని ఎవరైతే జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు రిపీట్ మనన చేసుకుంటూ ఉంటాడో తనకి మోక్ష సిద్ధి అంటే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చేస్తుంది. ఫ్రమ్ దిస్ డిస్క్రిప్షన్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ ద స్టేబుల్ శివ ఈజ్ విష్ణు హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఈ శ్లోకాలో మనకు ప్రీవియస్ 2 నామాలు కూడా సర్వ అనేటువంటి నామాలు కూడా శివునికి ఉన్నటువంటి ఒక నామాలు. మహావిష్ణువుకి శివునికి భేదం లేదనేటువంటిది ఈ శ్లోకంలో మనకు గోచరిస్తుంది, తెలుపుతుంది ఈ శ్లోకము. కాబట్టి ఈరోజు నామము స్థాను స్థాను స్థాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో. Kindly subscribe to my YouTube channel. At the same time, please share my YouTube channel with your friends and relatives who are spiritually inclined. Thank you so much again. Happy day to you all.